Hi, hello. In this video, I'm going to discuss about Rutherford's alpha scattering. Is the derivation for this. So first here we want to consider a nucleus of charge Ze stationary is at rest. సో మనం ఎన్ అనే పాయింట్ దగ్గర ఒక న్యూక్లియస్ని కన్సిడర్ చేస్తాం. సో ఈ న్యూక్లియస్ ఛార్జ్ జెడ్ ఈ. సో హియర్ జెడ్ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద అటామిక్ నెంబర్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద పాజిటివ్ ఛార్జ్. సో నౌ ఆల్ఫా పార్టికల్ ఈజ్ అప్రోచింగ్ టు దిస్ న్యూక్లియస్. సో ఇక్కడ మనకి న్యూక్లియస్ అన్నది టార్గెట్. సో మనకి ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ అన్నవి టార్గెట్ వైపుకి అప్రోచ్ అవుతున్నాయి. సో ఇందులో ఒక ఆల్ఫా పార్టికల్ ఇట్ ఈస్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ XY అని తీసుకుంటాం. సో ద ఆల్ఫా పార్టికల్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. సో మనం ఆల్ఫా పార్టికల్ అన్నది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అనుకున్నాం. సో ఈ ఆల్ఫా పార్టికల్ వ్యాన్ ఇట్ ఈస్ కమ్స్ టు క్లోజర్ టు ద న్యూక్లియస్. సో ఆల్ఫా పార్టికల్ ఎప్పుడైతే క్లోజర్ టు ద న్యూక్లియస్ వచ్చిందో అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు ద న్యూక్లియస్ రిపల్సివ్ ఫోర్స్ ఇట్ టేక్స్ ద హైపర్బోలా పాత్. అంటే యాక్చువల్గా ఇది స్ట్రైట్లో వెళ్ళాలి, స్ట్రైట్ లైన్, బట్ డ్యూ టు ద న్యూక్లియస్ అప్లయింగ్ దట్ రిపల్సివ్ ఫోర్స్, సో కూలంబిక్ రిపల్సివ్ ఫోర్స్, బికాస్ ఆఫ్ దట్ దిస్ ఆల్ఫా పార్టికల్ టేక్స్ ద హైపర్బోలా path. So like this it takes the hyperbola path. Then మనం ఏమంటే A. So this point is B and this point is C. So Coulombic repulsive force లేకపోతే alpha particle moves in a straight line. Due to that repulsive force it follows the hyperbola path. So ఇక్కడ మనకి XY డైరెక్షన్లో వెళ్ళాల్సిన ఆల్ఫా పార్టికల్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుంది, మనకి X' అండ్ Y' డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇక్కడ దిస్ పాయింట్ ఈజ్ 0 అండ్ సపోజ్ హియర్ వీ కెన్ టేక్ P. సో ఏ నుంచి O లైన్ అండ్ O నుంచి P లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ హైపర్బోలా యొక్క స్పర్శ రేఖలు. సో అంటే దట్ రేంజ్ ఆఫ్ ద హైపర్బోలా ఇనీషియల్ డైరెక్షన్ అండ్ ఫైనల్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఏంటి, AO అండ్ OP. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ద జర్నీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్. సపోజ్ ఫ్రమ్ A to C the velocity of the alpha particle will decreases. So the part A to C journey the velocity of alpha particle is decreases, while C to B it is goes on increasing up to it's still getting the original velocity. అంటే ఇక్కడ అయితే ఎంతైతే వెలాసిటీ ఉంటుందో సేమ్ వెలాసిటీని గెయిన్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి వెలాసిటీ అన్నది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ B దగ్గర C to B జర్నీ ద వెలాసిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ till it reaches the original velocity. Next this is the original direction of ఆల్ఫా పార్టికల్, ఒరిజినల్ డైరెక్షన్. సో ఈ ఒరిజినల్ డైరెక్షన్కి ఈ న్యూక్లియస్కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ని, దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. సో ఇంపాక్ట్ పారామీటర్. సో దీన్ని మనం P లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో అట్లనే ఇక్కడ C నుంచి NO దిస్ పాయింట్ ఈజ్ దేర్. అంటే ఇక్కడ ఏముందంటే ఆల్ఫా పార్టికల్ ఇలా ట్రావెల్ అయ్యి సో క్లోజ్ టు ద న్యూక్లియస్ వచ్చి ఇట్ టేక్స్ ద పారాబోలా పాత్. సో అంటే ఏ డిస్టెన్స్ దగ్గర అయితే ఇది స్టాప్ అయ్యి పాత్ చేంజ్ చేసుకుంటుందో ఆ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే క్లోజెస్ట్ అప్రోచ్ అంటాం. సో అండ్ ఇక్కడ ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సిన ఆల్ఫా పార్టికల్ బికాజ్ ఆఫ్ ద రిపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళింది. అంటే దీన్ని డైరెక్షన్ ఇది స్కాటర్ అయ్యింది, అంటే డీవియేషన్ అయింది. సో ఎంత డీవియేషన్ అయింది అంటే దిస్ యాంగిల్. సో దీన్ని మనం డీవియేషన్ యాంగిల్ ఆర్ స్కాటర్డ్ యాంగిల్ అంటాం. డీవియేషన్ యాంగిల్ ఆర్ స్కాటరింగ్ యాంగిల్ అని అంటాం. సో అండ్ దిస్ ఈజ్ ద యాంగిల్ theta
హియర్ యాంగిల్ టీటా, దిస్ ఈజ్ ద యాంగిల్ టీటా. సో ఈ డెరివేషన్లో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే స్కాటరింగ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ స్కాటరింగ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామంటే వి అంటే వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ పి అంటే ఏంటి మనకి ఇంపాక్ట్ పారామీటర్. సో ఇంపాక్ట్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అట్లానే డి అంటే ఏంటంటే ద డిస్టెన్స్ క్లోజెస్ట్ అప్రోచ్, వి అంటే వెలాసిటీ. సో ఈ మూడింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇవి క్యాలిక్యులేట్ చేయటానికి మనం ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. సో వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ని క్యాలిక్యులేట్ చేయటానికి మనం ఏం అప్లై చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు గుర్తుంటే మనకి వి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ లా అప్లై చేస్తాము, పి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ లా అప్లై చేస్తామో ఒక ఐడియా ఉంటుంది. సో మనం ఈ ఇంపాక్ట్ పారామీటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం అప్లై చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, సో డి డిస్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు సో ఇది డిస్టెన్స్ దగ్గర వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ ద హైపర్బోలా పాత్ అని తీసుకున్నాం. అంటే మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటామంటే ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా కన్సిడర్ చేస్తాం. ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా అండ్ ఫ్రమ్ ద డయాగ్రామ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో టీటాస్. సో ఈ మూడు గుర్తుంటే ఈజీగా మనం ఈ డెరివేషన్ని చేయొచ్చు. సో ఇది ఏ కండిషన్ అంటే పి ఇంపాక్ట్ పారామీటర్ నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్. సో ఈ ఆల్ఫా పార్టికల్ టార్గెట్ వైపు మూవ్ అవుతున్నప్పుడు ఇట్ విల్ కమ్స్ లైక్ సపోజ్ దిస్ ఈజ్ ద వన్ డైరెక్షన్, దిస్ ఈజ్ ద వన్ డైరెక్షన్, దిస్ ఈజ్ ద వన్, దిస్ ఈజ్ ద వన్. సో అలాంగ్ ద స్ట్రైట్ టు ద టార్గెట్ ఆల్సో ఇట్ విల్ మూవ్. సో ఆ కండిషన్లో మనకి ఫార్ములా ఏంటో చూద్దాం. సపోజ్ ఇది మన టార్గెట్ న్యూక్లియస్ ఉంది, దీనికి ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ ఎలా మూవ్ అవుతుందంటే స్ట్రైట్ టువర్డ్స్ ద న్యూక్లియస్ మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు సర్టెన్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇట్ విల్ బి స్టాప్. సో స్టాప్ అయ్యి ఇప్పుడు ఏమవుతుంది, ఇది రిటర్న్ బ్యాక్ రివర్స్ పాత్లో మళ్ళీ ట్రావెల్ చేస్తుంది. ఎందుకు ఇలా వెళ్తుందంటే బికాజ్ ఆఫ్ కూలుంబిక్ ఫోర్సెస్. సో సపోజ్ అట్ ద సి అనే పాయింట్ దగ్గర ఆల్ఫా పార్టికల్ స్టాప్ అయ్యి మళ్ళీ టేక్స్ ద రివర్స్ పాత్. సో ఇక్కడ సి నుంచి ఎన్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే బి అంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, దీన్నే అత్యంత సమీప దూరం అని అంటాం. సో ఈ కండిషన్లో మనకి పి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఆర్ పి ఈక్వల్స్ టు 0. పి అంటే ఏంటి మనకి ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. సో ఇక్కడ ఇది ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్ అంటే ఇక్కడ ఎటువంటి డిస్టెన్స్ లేదు అంటే పి ఈక్వల్స్ టు 0 కండిషన్. అంటే ఫస్ట్ మనం పి ఈక్వల్స్ టు 0 కండిషన్లో స్కాటరింగ్ యాంగిల్ ఎంత అవుతుంది. సో ఇలా వచ్చి బ్యాక్ సైడ్ వెళ్ళింది. సో సింప్లీ వీ కెన్ టెల్ దట్ ఈస్ ద 180 degrees. అంటే పి ఈక్వల్స్ టు 0 కండిషన్లో పై వాల్యూ ఎంత 180 degrees. ఈ కండిషన్లో ఈ కేసులో మనం బీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఈ డెరివేషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పి ఈక్వల్స్ టు 0 కండిషన్లో పై వాల్యూ ఎంత 180. ఇక్కడ ఈ కేసులో మనం బీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ పి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ కండిషన్లో మనం ఈ స్కాటరింగ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏ టైమ్స్ చూడాలి, వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంపాక్ట్ పారామీటర్ చేయాలి, డిస్టెన్స్ చేయాలి. సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ అప్లయింగ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం తీసుకుంటాం. పి ఫైండ్ అవుట్ చేయాలి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. డి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలా అండ్ ఫ్రమ్ ద డయాగ్రామ్ యాంగిల్స్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఆల్ఫా యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం బీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ కండిషన్లో ఈ సి అనే పాయింట్ దగ్గర బికాజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్
potential. Now let us do the derivation. So now in this condition, electrostatic potential at a distance b due to the nucleus, అంటే ఈ న్యూక్లియస్ వల్ల b అనే డిస్టెన్స్లో c దగ్గర ఎంత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఉంది, ఎంత ఉంది అంటే ZE/4πε0b. సో ఇక్కడ మనకి ఆల్ఫా పార్టికల్ ఇలా మూవ్ అవుతూ వెన్ క్లోజ్ టు వచ్చి ఇక్కడ స్టాప్ అయ్యింది అన్నాం. సో ఎట్ ద సి ఆల్ఫా పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 2Ze²/4πε0b. సో మనం ఇప్పుడు బీని క్యాలిక్యులేట్ చేయాలి. సో బీని మనం ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్ఫా పార్టికల్ మూవ్ అవుతూ వస్తుంది అన్నాం కదా. సో వెన్ ద ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఇన్ మోషన్ ఇట్ హ్యావింగ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే 12mv02 ఉంటుంది. v0 అంటే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటాం. సో ఇది ఎప్పుడైతే ఈ పాయింట్ సి దగ్గర వచ్చి స్టాప్ అయ్యిందో మొమెంటర్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది టోటల్లీ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి, 12mv02 ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, దిస్ ఈజ్ సో 2Ze²/4πε0b. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద సి పాయింట్. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఫార్ములా మనం బీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో బీ ఇక్కడ డినామినేటర్ ఉంది డివిజన్లో, సో ఇది ఇట్ సైడ్ సైన్ చేద్దాం. సో బీ ఈక్వల్స్ టు ఇది మల్టిప్లై ఉంది, సో ఇది ఇటువైపు పంపిస్తే ఇట్ డూ ద డివిజన్ బై 12mv02. సో ఇప్పుడు మన సో ఇక్కడ ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 2Ze²/mv02 2πε0 సారీ బి ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది, బి ఈక్వల్స్ టు Ze²/πε0mv02. సో దిస్ ఈజ్ ద బి, మీన్స్ క్లోజెస్ట్ అప్రోచ్ ఫర్ దిస్ కండిషన్. సో ఇక్కడ p ఈక్వల్స్ టు 0 అని చెప్పాం కదా. సో ఇది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో కాబట్టి మనం ఏ కండిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే p నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్లో మనం డెరివేషన్ చేస్తాం. సో మనం p నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ అంటే మనం ఈ కండిషన్లో స్కాటరింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంటే మనం v ఫైండ్ అవుట్ చేయాలి, p ఫైండ్ అవుట్ చేయాలి అండ్ d. సో ఫస్ట్ మనం vని ఫైండ్ అవుట్ చేద్దాం. vని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వి టేక్ ఇన్ ద law of conservation of angular momentum.